ఫిరాయింపుల అంశంపై నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పట్టుబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి కూడా పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఫిర్యాదు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలో ఒక వణుకు పుట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కూడా గందరగోళమైన పరిస్థితిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని తప్పించేందుకే వాళ్ళ దానం నాగేందర్ రాజీనామా డ్రామా ఆడుతున్నారు. ఖచ్చితంగా దానం నాగేందర్ తోటి ఏదైతే డిస్క్వాలిఫై అయితే ఉన్న ఇద్దరి పోతుంది కనుక ఖచ్చితంగా రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే గత కొద్ది రోజుల్లో ఊగిసలాటలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టికాయలతో స్పీకర్ హడావిడి చేయడం, స్పీడప్ చేయడంతో ఈ నేపథ్యంలోనే వారిలో కొంత భయం నెలకొందని చెప్పేసి కూడా రాజకీయ చెప్తారు. ఈ నేపథ్యంలో వారిని డిస్క్వాలిఫై అయితే ప్రజల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ప్రజల్లో చెప్పుకోలేని స్థితి ఉంటుంది, రాజకీయానికి ఒక మచ్చగా ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా ఒక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యల్లో దానం నాగేందర్ కు ఎలాగైతే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత గెలిచి ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రాజీనామా చేయకుండా పోటీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే డిస్క్వాలిఫై అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు దానం అడ్డం పెట్టుకుని కడియంను కాపాడే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా దానం నాగేందర్ కావచ్చు, అక్కడ ఉన్న ఎవరు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఈ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. డిస్క్వాలిఫై అయితే రాజకీయంగా కొంత వారికి ఇబ్బందికరంగా నెలకొంటుందని చెప్పేసి పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలోనే ఇటు దానం నాగేందర్ తోని రాజీనామా చేయించి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మొత్తానికి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక తీవ్ర ఉత్కంఠ అవుతుంది. ఖచ్చితంగా వారిపై డిస్క్వాలిఫై అయితే భవిష్యత్తులో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఒక ఆలోచనతోటి ఈ విధంగా చేస్తున్నట్టు కూడా తాజా ఉన్న సమాచారం అయితే తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంది. వారి ఫిరాయించి ఎమ్మెల్యే సంబంధించి డిస్క్వాలిఫై అయ్యే వరకు కూడా డిఫర్మేషన్ ఏదైతే లా ఉందో లా ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.